ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నడిపిస్తున్నావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులన్నింటినీ తొలగించండి. ఉన్నతంగా నీ కొరకు మేము నేర్చుకున్నట్లుగా దీవించండి. నేను అన్ని విషయాల్లో నీవే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మైక్ మీ దగ్గర పెట్టుకోండి. చదివేవాళ్ళు దయచేసి చదివే వాళ్ళందరూ కూడా స్పీడ్గా వాక్యాలు తీస్తే మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే, రైట్. యేసు ప్రభు యొక్క ఉనికి పోయిన వారం మనం చూసాం. ఫస్ట్ పార్ట్లో చూసాం. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నవాడు అనేది చూసాము. యేసు ప్రభు యొక్క జననం ఎలా జరిగింది అనేది కూడా చూసాం. రైట్. ఈ వారము యేసు ప్రభు యొక్క శిలువ శ్రమ, మరణము, ఆయనను చంపడానికి ఎవరెవరు ఎలాంటి కుట్రలు పన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇదంతా కూడా ముందుగానే వ్రాయబడింది. ముందుగా వ్రాయబడినట్లుగానే జరిగింది. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం తీయండి ఒకసారి. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇది ఎవరి గురించి వ్రాయబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరేతు యూదా గురించి ముందుగా వ్రాయబడినటువంటి ప్రవచనం. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఈ 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరేతు యూదా ఏం చేశాడంటే సాతానుకు లోబడి ధనాశ కలిగి యేసు ప్రభువుని అప్పగించాలని చెప్పని ఆయన్ని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్లతో వెళ్ళి బేరం ఆడతాడు. అందుకే ఈ మాట వ్రాయబడింది కీర్తనల 41:9లో, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యేసు ప్రభుతో పాటే భోజనం చేసేవాడు ఇస్కరేతు యూదా. యేసు ప్రభు దగ్గరే ఉండేవాడు. యేసు ప్రభు యొక్క ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ఏదన్నా సువార్త కోసమో పేదలకు ఇవ్వడానికని ఎవరన్నా డబ్బులు ఏదన్నా ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా ఇస్కరేతు యూదా దగ్గరే ఉండేవి. కనుక ఈ ఇస్కరేతు యూదా గురించి పాత నిబంధనలోనే రాయబడింది. ఎలా చేస్తాడో, ప్రభుకి ఎలా దోహం చేస్తాడో, ఎలా చనిపోతాడో అది కూడా క్లియర్గా రాయబడింది. చూడండి, ఇస్కరేతు యూదా గురించి కూడా. అది ఎక్కడ నెరవేరుతుందో చూడండి. నెరవేర్పు మార్కు సువార్త 14వ అధ్యాయము 44వ వచనం. 14వ అధ్యాయము. ఆయనే యేసు. చూసారా? ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండను. ఈ ఇస్కరేతు యూదా ఏం చేశాడంటే చూడండి, ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకునేటప్పుడు కాలు అట్లా పైకి లెగుస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమని చదువుతున్నాం మనము? ఆయనను అప్పగించువాడు అంటే ఇస్కరేతు యూదా, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా పోవుడని వారికి గుర్తు చెప్పి ఉండను. ఇందాక మనం కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చదివామంటే, నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యేసు ప్రభునట ముద్దు పెట్టుకున్నాడట. యేసు ప్రభుని ముద్దు పెట్టుకునేటప్పుడు ఇస్కరేతు యూదా కొంచెం తక్కువ పొట్టివాడు కాబట్టి యేసు ప్రభుని ముద్దు పెట్టుకునేటప్పుడు తన కాళ్ళ మడిమ అట్లా ఎత్తుకొని ముద్దు పెట్టాడు. చూసారా ఎలా అప్పుడు రాయబడిందో తర్వాత నెరవేరింది. ఓకే, ఇంకొక వచనం కూడా చూద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం.
జకర్యా గ్రంథమైన 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి నాకిచ్చిరి. చూసారా, ఇది పాత నిబంధనలో ఎప్పుడో రాయబడింది. ఈ ఇస్కరేతు యూదా యేసు ప్రభువుని అప్పగిస్తాడని, యేసు ప్రభుని అప్పగించడానికి ఆ పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తాడని, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి డబ్బులు ఇస్తారని, 30 వెండి నాణాలు ఇస్తారని ముందుగానే ఎప్పుడో రాయబడింది పాత నిబంధనలో. అది ఎక్కడ నెరవేరుతుందో చూడండి ఒకసారి. ఎక్కడ నెరవేరుతుంది? మత్తయి సువార్త 26:15. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూసారా, అసలు అక్కడ రాసింది ఇక్కడ ఎట్లా జరుగుతుంది చూడండి. ఎంత విచిత్రమో, ఎంత నిజమో దేవుని యొక్క వాక్యము. ఎక్కడో జకర్యా గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల ముందు రాయబడిన సంగతి ఇస్కరేతు యూదా ఇలా చేస్తాడని యేసు ప్రభు విషయంలో నెరవేరింది. వాడు వెళ్ళాడు, యేసు ప్రభుతో పాటు ఉన్నవాడు ఇస్కరేతు యూదా వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని అన్నప్పుడు వాళ్ళు 30 వెండి కరెక్ట్గా 30, ఇక్కడ 30 వెండి నాళ్ళు ఎందుకు ఇచ్చారు? ముందుగా రాయబడింది. వాళ్ళు ఎంత ఇస్తారో తెలిసిన దేవుడు ముందుగా వ్రాశాడు. ఇస్కరేతు యూదా ఏం చేస్తాడో యేసు ప్రభు విషయంలో ద్రోహము, ఆ ద్రోహాన్ని తెలిసిన దేవుడు ముందుగానే రాపిచ్చాడు. ఓకేనా? ఇంకొక వచనం చూద్దాం. అదే జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయిగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. చూసారా, ఇక్కడ ఎప్పుడో ఇస్కరేతు యూదా గురించి రాయబడింది. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాడు, 30 వెండి నాణాలు తీసుకుంటాడు ఇస్కరేతు యూదా. కానీ యేసు ప్రభు పడుతున్నటువంటి శ్రమలు, ఆయన్ని వాళ్ళు ఇబ్బంది చేస్తుండడం చూసి ఇస్కరేతు యూదా మనసు చెలించిపోయి మరలా తీసుకెళ్ళి ఆ 30 వెండి నాణాలు వాళ్ళ దగ్గర పడేస్తారు. ఈ విషయం ముందుగా పాత నిబంధనలో ఉంది. అది ఎలా నెరవేరుతుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము రండి. 27వ అధ్యాయము 3 నుంచి 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని తెచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇజ్రాయేలులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని
ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిరి అని ప్రవక్త అయిన జకర్యా వ్రాసింది నెరవేరును అని వ్రాయబడింది. చూడండి, కొత్త నిబంధనలో కొన్ని మాటలు మనకు అక్కడ తగులుతుంటాయి. ఏమని తగులుతుంటుందంటే, ఇదిగో ఇలా రాయబడిన మాట నెరవేరింది. ఎప్పుడు రాయబడింది? ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో రాసిన మాట ఇదిగో ఇప్పుడు కొత్త నిబంధనలో నెరవేరిందని మనం కొత్త నిబంధన చదివేటప్పుడు ఈ మాటలన్నీ కూడా తగులుతాయి. చూసారా, ఇస్కరియోతు యూదా ఎలాగా డబ్బు కోసం యేసు ప్రభుని అప్పగిస్తాడని ముందుగా ప్రవచనం రాయబడితే అది 2000 సంవత్సరాల అప్పుడు నెరవేరింది. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు తీసుకుంటాడని యేసు ప్రభుని అమ్మేయడానికి, చూపించడానికి, ఆ వెండి నాణాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చేస్తాడని, ఆ వెండి నాణాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము ఇంకా ఏం చేయలేము, అతన్ని మేము చంపడానికి రెడీ అయిపోయాము అని అన్నప్పుడు వాడు మనస్తాపం కలిగి ఉరేసుకుంటాడని మొత్తం కూడా క్లియర్గా ఎప్పుడో 100 సంవత్సరాల ముందే రాయబడింది. జరిగినప్పుడు రేపు యేసు రాకడ ఎందుకు జరగదు? యేసు ప్రభు రాకడ ఎందుకు జరగదు చెప్పండి. ఇంకొక వచనం చూద్దాం. ఇంకొక వచనం ఏంటంటే, యేసు ప్రభుని పట్టుకుంటారు ఆ యొక్క రాత్రి తోటలో ఉన్నప్పుడు, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తారు. ఆ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా, సైనికులు వీళ్ళందరూ కూడా పట్టుకోవడానికి వస్తారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి యొక్క 11 మంది శిష్యులు భయంతో పారిపోతారు. యేసు ప్రభుని చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క శిష్యులు 11 మంది భయంతో పారిపోతారన్న సంగతి కూడా పాత నిబంధనలో రాయబడింది. చూడండి, అసలు ఒక్కొక్క పిన్ టు పిన్ యేసు ప్రభు యొక్క జీవితం మొత్తం కానీ, ఆయన ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా పాత నిబంధనలో ఖచ్చితంగా ముందుగానే రాయబడింది. ఆ రాయబడింది ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోతారని పాత నిబంధనలు రాసి ఉంటుంది. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం, అదే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. 13:7. 13వ అధ్యాయము 7వ వచనం అమ్మ. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. చూసారా, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము. గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభు. గొర్రెలు అంటే ఎవరు? శిష్యులు. ఈ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ప్రమాదం, ప్రాణాపాయం వీళ్ళందరూ కూడా చంపడానికి వచ్చినప్పుడట, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. గొర్రెలు చెదిరిపోయింది అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 11 మంది శిష్యులు యేసు ప్రభుని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోతారని పాత నిబంధనలో రాయబడింది. అది ఎక్కడ నెరవేరిందో చూద్దాం. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 చూద్దాం. 31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడదెరు. ఎలానగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. చూసారా, యేసు ప్రభువు కూడా తనకు జరుగుతున్నటువంటి సందర్భాలన్నీ జరుగుతున్నప్పుడు ఇదిగో పాత నిబంధనలో నా గురించి ఇలా రాయబడింది కదా అని గుర్తు చేస్తున్నాడు. అది ఇప్పుడు జరుగుతుంది అని గుర్తు చేస్తున్నాడు. చూసారా, యేసు ప్రభు బైబిల్లో ఏం జరుగుతుందో, ఏం రాయబడిందో అది నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడు. ఇంకా ఏముంది అక్కడ? 55వ వచనం చూడండి ఒకసారి. 55. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బండిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే
ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, చూసారా, ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూసారా, పాత నిబంధనలో ఏదైతే రాసి ఉందో అది కొత్త నిబంధనలో నెరవేరింది. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోతారని ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాయబడింది. కొత్త నిబంధనలో అది నెరవేరింది. ఇదంతా మీరు చదువుతున్నప్పుడు మీకు భయమును విశ్వాసమును కలగాలి. ఏంటి, బైబిల్ ఇంత సత్యమా, ఇంత కరెక్టా, అసలు మిస్ అవ్వలేదు ఎందుకని? బైబిల్లో రాయబడినవన్నీ కూడా ఖచ్చితంగా ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు సత్యవంతుడు, దేవుడు నిజమైన దేవుడు యెహోవా గనుక. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. చూడండి, ఆ పాత నిబంధనలో గొర్రెల కాపరిని పట్టుకున్నప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయని రాయబడింది కదా, అదే ఇప్పుడు నెరవేరుతుంది అంటున్నాడు. యేసు ప్రభు మాటలన్నీ మనం గమనిస్తే ఇదిగో అప్పుడు రాయబడింది ఇక్కడ నెరవేరుతుంది, అప్పుడు రాయబడింది ఇక్కడ నెరవేరుతుంది అని చెప్తూ వస్తాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో పాత నిబంధనలో జకర్యా గ్రంథంలో రాయబడింది కదా, అది ఇప్పుడు నెరవేరుతుంది అంటున్నాడు. ఓకే, రెండోది శిష్యులు చెదరిపోవుట గురించి కూడా రాయబడింది. సుమారు 18 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఓకే, దేవుని చిత్తమైతే టైం కానుంటే. ఫస్ట్ది ఇస్కరియోతు యూదా చేసిన కుట్ర గురించి పాత నిబంధనలో రాయబడింది. రెండోది శిష్యులు పారిపోతారు, యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులు పారిపోతారు అనే సంగతి రాయబడింది. మూడోది ఏంటంటే యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు తీరుస్తారు. ఆయనలో ఏ పాపము ఏ దోషము లేకపోయినా ఆయనకు అన్యాయంగా ఆయన్ని తీర్పు తీరుస్తారు అనే వ్రాయబడింది పాత నిబంధనలో. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములు బట్టి మొత్తబడెను కదా. చూసారా, యేసు ప్రభు గురించి ఏమని రాయబడినంటే పాత నిబంధనలో ఆయన తప్పు చేయకపోయినా ఆయనకు అన్యాయంగా తీర్పు తీరుస్తారు, అన్యాయంగా జైల్లో పెడతారు, అన్యాయంగా సిలువేస్తారు అని చెప్పి పాత నిబంధనలో రాయబడింది కదా. అది ఎక్కడ నెరవేరిందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూద్దాం. 19వ అధ్యాయము 4వ వచనం నుంచి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఇక్కడ జాగ్రత్త వినండి, పిలాతు అంటే ఎవరు? ఆ రోజుల్లో ఉన్నటువంటి గవర్నర్ లేదా తీర్పు తీర్చేవాడు. ఒక మనిషిని నేరం చేస్తే ఆ మనిషికి శిక్ష వేసేవాడు పిలాతు. ఓకేనా, జడ్జి అనుకోండి మీకు అర్థం కావడానికి. జడ్జి, పిలాతు జడ్జి. అయితే జడ్జి ఏమంటున్నాడంటే ఈ మనుషుని యందు నాకు ఏ దోషము కనబడలేదు అంటున్నాడు. ఇప్పుడు జడ్జి తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో, అయ్యా నువ్వు నీ దగ్గర నాకేం తప్పులు కనబడడం లేదన్నప్పుడు అతన్ని విడిచిపెట్టేయాలి కదా జడ్జి చెప్పినప్పుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 4వ వచనం తర్వాత చదవండి. 5వ వచనం. ఇదిగో ఈ మనుష్యుడు చెప్పాను, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కదా, కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. చూసారా, జడ్జి ఏమో యేసు ప్రభు దగ్గర ఏ నేరం లేదయ్యా అని చెబితే అక్కడ ఉన్న జనమంతా ఏం చేశారో తెలుసా? జడ్జి మీదకే పోయారు, జడ్జి మీదకి ఎదురు తిరిగారు. ఆయన్ని చంపేయాల్సిందే ఖచ్చితంగా. నువ్వు ఏమంటున్నావు? ఇదిగో ఆయన ఎందు నేరం ఏది లేదంటున్నావు, కానీ మేమేమంటున్నాము? ఆయన్ని చంపేయమంటున్నాం. అంటే ఇది అన్యాయపు తీర్పే, న్యాయమైన తీర్పా? చూసారా, జడ్జి కూడా యేసు ప్రభు విషయంలో ఏ తప్పు చేయలేదని చెప్పినప్పుడు ఆ ఊరి జనాలందరూ, ప్రధాన యాజకులు, ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభు మీద కుట్ర పన్ని సిలువ వేయడానికి జడ్జిని కూడా బెదిరించారు.
జడ్జిని కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ బెదిరించారు. కాబట్టి ఆయనకి అన్యాయంగా క్లియర్గా మనకి ఇక్కడ పిలాతు చెప్తున్నాడు, యేసు ప్రభులో నాకు ఏ దోషం కనబడలేదు అన్నాడు. జడ్జి చెప్పాడు. కానీ అక్కడ ముందున్న జనాలు న్యాయవంతులు కాదు కాబట్టి, వాళ్ళ అన్యాయస్తులు కాబట్టి, యేసు ప్రభు ఏ పాపం చేయకపోయినా కూడా సిలువేయండి సిలువేయండి అని చెప్పి అనేసరి కేకలేశారట. జడ్జి మీదకి దొమ్మిగా వెళ్ళారట. కాబట్టి ఇక జడ్జి ఏం చేస్తాడు, మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు, నేనైతే అతనిలో ఏ నేరం లేదని తీర్పిచ్చేసాను అన్నాడు. చూసారా, నెరవేరింది. తర్వాత యేసు ప్రభు జడ్జి ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని విషయాలు తప్ప మిగతా విషయాలు ఏమి కూడా మాట్లాడు, కాముగా మౌనంగా ఉంటాడు అని పాత నిబంధనలో రాయబడి ఉంది. చూడండి, ఒక్కొక్కటి ప్రతి 33.5 సంవత్సరాల యేసు ప్రభు జీవితం అంతా కూడా ఎప్పుడో రాయబడిందండి. ఎప్పుడో రాయబడింది, అది నెరవేరుతుంది. చూడండి ఒకసారి, జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడలేదు అనే మాట పాత నిబంధనలో ఉంటుంది. యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యం, చూసారు, దౌర్జన్యం చేశారు యేసు ప్రభు మీద. ఆయన ఏం నేరం చేయలే. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదని పాత నిబంధనలో ఎప్పుడో రాసేసాడండి. అది ఎప్పుడు జరిగింది? కొత్త నిబంధనలో జరిగింది. చూద్దాం ఎలా జరిగిందో అక్కడ. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఇదంతా కూడా రాసుకోండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే బైబిల్ ఎంత సత్యమైనదో, ఇంకా ఏ ఏ విషయాలు జరగవలసి ఉందో అవి కూడా మీరు తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు అప్పుడు యేసు రాకడికి. ఓకేనా? మార్కు 5:15. ఓకే, చదవండి. వారికి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. చూసారా, పాత నిబంధనలో రాయబడి ఉంది. ఆయన జడ్జి ఎదుటికి వెళ్ళినప్పుడు ఏదో 1-2 తప్ప ఇంకేమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు అని, మౌనంగా ఉంటాడు అని పాత నిబంధనలో ఎప్పుడో రాయబడిన సంగతి ఇదిగో ఇక్కడ నెరవేరింది. ఈ విషయాలన్నీ మీకు గమనిస్తున్నప్పుడు, ఈ విషయాలన్నీ మీరు చదువుతున్నప్పుడు బైబిల్ మన జీవితానికి ముఖ్యం, చాలా ముఖ్యమని, ఆ బైబిల్లోనే మన జీవితం ఉందని, ఆ బైబిల్ ద్వారానే మన బ్రతుకులన్నీ కూడా ఉన్నాయని ఆలోచన, నమ్మకం రాదా? ఎప్పుడో చెప్పబడిన సంగతులు ఎలా నెరవేరుతాయి అసలు? ఆ సంగతి కరెక్ట్గా పిన్ టు పిన్ జరిగిద్దని ఎవడికి తెలుసు? దేవుడికి తప్ప. దేవుడికి తెలుసుంటేనే కదా ఇన్ని వచనాలు మీకు చూపిస్తున్నా. అన్ని వచనాలన్నీ ముందే యేసు ప్రభు రాకముందే రాయబడ్డాయి, కానీ అవన్నీ యేసు ప్రభులో నెరవేరాయి. ఎలా నెరవేరింది అసలు అది? హౌ ఇస్ పాసిబుల్? ఇది దేవుడికి ఒక్కడే కదా తెలియాలి ఆ విషయాలు. రేపేం జరిగిద్దో, అతనికి ఏం జరిగిద్దో, ఇతనేం జరిగిద్దో ఎవడు చెప్పగలడు? దేవుడు ఒక్కడే చెప్పాలి. కానీ దేవుడు ఒక్కడే చెప్పాడు కాబట్టి నెరవేరింది. దీన్ని బట్టైనా మీరు బైబిల్ను, యేసు ప్రభుని ఇంకెంత నమ్ముకొని బతకాలో ఒకసారి ఆలోచించండి. 100 వచనాలు చూపిస్తున్న జరగక ముందు సంగతి. మీ చేతుల్లో ఉన్న బైబిల్ కాగితాలు అనుకుంటున్నారా? దేవుడు రాసిన గ్రంథం అది, దేవుడు రాయించినటువంటి మాటలు అవి. దేవుడు ఏం జరగాలని, ఏం జరుగుతుందని చెప్పాడో అది బైబిల్ అంటే. ఓకే, 3వది అన్యాయపు తీర్పు. 4 యేసు నోరు మెదపలేదన్న సంగతి. 5వది చూడండి, యేసు ప్రభును సెలవ వేయటానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన్ను నమ్మినటువంటి స్త్రీలు, జనాలందరూ కూడా ఏడుస్తూ ఉంటారట యేసు ప్రభు విషయమై. ఏడుస్తారని ముందుగానే చెప్పబడింది. ఎంత గొప్పదండి అసలు బైబిల్, చూడండి. చదవండి ఆ మాట. జకర్యా గ్రంథము, అదే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము చదువునండి. జకర్యా గ్రంథము చూసారా, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుతారు. యేసు ప్రభును సిలువ వేయడానికి వెళ్ళేటప్పుడట, సిలువ వేయడానికి తీసుకెళ్లేటప్పుడట జనాలందరూ, స్త్రీలందరూ కూడా ఏడుస్తారు అనే సంగతి ముందుగా వ్రాయబడింది. ఇంత చిన్న విషయం కూడా చూడండి ఎంత బాగా రాయబడిందో. ఆయన్ని సిలువలోకి తీసుకెళ్లేటప్పుడట జనాలు ఏడుస్తారు. ఏంటి ఇన్ని విషయాలు అసలు ఇంత ఖచ్చితంగా ఎలా జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి? దేవుడండి. ఇప్పుడు చూడండి ఎట్లా నెరవేరిందో చూడండి. ఆ వచనం ఏడ్చే విషయం లూకా గ్రంథము 23వ అధ్యాయానికి వచ్చేసేయండి. లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్నది. చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చూసారా? తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు 28లో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి అని చెప్పి అన్నాడు. చూసారా? యేసు ప్రభును సిలువ తీసుకెళ్లేటప్పుడు స్త్రీలు, జనులు అందరూ కూడా ఏడుస్తారని అప్పుడు రాయబడిన సంగతి ఇక్కడ నెరవేరింది. ఎన్నోది? ఆరోది యేసు ప్రభువును వేయడానికి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క బంధువులందరూ, స్నేహితులందరూ దూరంగా ఉంటారు, ఆయన దగ్గరికి రారు అనే సంగతి పాత నిబంధనలో రాయబడింది. సిలువ ఘట్టం మొత్తం, జనన ఘట్టం మొత్తం, ఆయన కార్యాలన్నీ బైబిల్లో ఎప్పుడో రాయబడ్డాయి. చూస్తారా? ఆ మాట చూద్దాం. బంధువులందరూ దూరంగా ఉంటారు ఆయన్ని సిలువ వేసేటప్పుడు అనే మాట కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం. నా స్నేహితులను, నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నించుచున్నారు. చూసారా? స్నేహితులంట ఎడంగా నించుచున్నారంట. నా స్నేహితులు, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిల్చున్నారు. యేసు ప్రభు సిలువ వేయడానికి పోయేటప్పుడు ఆయన బంధువులు, ఆయన స్నేహితులందరూ కూడా దూరంగా ఉంటారు అని పాత నిబంధనలో రాయబడింది. అది కొత్త నిబంధనలో నెరవేరుతుంది. చూడండి ఎక్కడ నెరవేరుతుంది అది? లూకా సువార్త 23వ అధ్యాయం 49వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 49వ వచనం. ఆయనకు నెలవైన వారందరూ గలియల నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండరి. ఎంత గొప్పదండి బైబిల్! బైబిల్ ఎంత గొప్పదండి! ఎప్పుడో రాసిన సంగతి అంత ఖచ్చితంగా ఎలా జరుగుతుంది అసలు? ఇప్పటికైనా ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ విషయాలు మీరు చదువుతున్నప్పుడైనా నా దేవుడు ఎంత గొప్పవాడో, నా బైబిల్ ఎంత గొప్పదో అనే నమ్మకం, విశ్వాసం పుట్టాలి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు పాపం చేసిన వాళ్ళని నరకానికి పంపిస్తాడన్న సంగతి కూడా జరిగిద్ది అన్నమాట. ధనవంతుడు నరకంలో యుగాలు కాలిపోతూ అరుస్తున్నాడన్న సంగతి కూడా నిజమే అన్నమాట. లాజరు పరదేశులు అబ్రహాము రొమ్మున ఉన్నాడన్న సంగతి కూడా నిజమేనన్నమాట. పరలోకం ఉంది, నరకం ఉందన్న సంగతి కూడా నిజమేనన్నమాట. ఇవన్నీ జరిగితే మరి అదెందుకు జరగదు? ఇవన్నీ నిజాలైతే అదెందుకు ఉండదు? చూసారా? ఆరోదిగా యేసు ప్రభు సిలువ వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన బంధువులందరూ ఏడుస్తారు అని వ్రాయబడింది. తర్వాత ఏడవదిగా యేసు ప్రభు సిలువ వేయడానికి యేసు ప్రభుని తీసుకెళ్ళినప్పుడు ఆయన వస్త్రాలన్నీ పంచుకుంటారని పాత నిబంధనలో రాయబడింది. అసలు ఏం కరెక్టు, ఎంత సత్యం అండి బైబిల్! అసలు ఇన్ని ఒక్కటి కూడా తప్పిపోకుండా ఎలాగా అండి దేవుడు రాయించాడండి. బైబిల్ అంత కరెక్ట్ అండి. చూడండి యేసు ప్రభు సిలువ వేయడానికి వెళ్ళేటప్పుడట ఆయన వస్త్రాలన్నీ పంచుకుంటారు అని అప్పుడు రాయబడింది. రాయబడిందా? చూద్దాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. చూసారా? నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూసారా ఎలా రాయబడిందండి?
అప్పటికి ఇంకా జరగల, అప్పటికి ఇంకా యేసు ప్రభు రాలా. ఈ వచనం రాయబడేసరికి దావీదు చేత రాయబడిన గ్రంథం ఇది. దావీదు పుట్టినప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? మానవరీత్యా లేడు. కానీ దావీదు చేత రాపిచ్చాడు దేవుడు. ఇదిగో నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేశారు. అంటే ఒకటే డ్రెస్ కదా యేసు ప్రభుది. సైనికులు ఎక్కువ మంది ఉన్నారు కదా, మంచి డ్రెస్ వేసి ఉంటారు యేసు ప్రభు, అంగి, నిలువుటంగి ఆ రోజుల్లో. దాన్ని నేను తీసుకోవాలని చెప్పి సైనికులందరూ కూడా కొట్లాడుతుంటే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే అందరి పేర్లు రాద్దాం, ఎవరి పేరు వస్తే వాడికి ఆ యేసుప్రభు డ్రెస్ అని చెప్పని చీట్లు వేసుకున్నారంట. అలా వేసుకుంటారని పాత నిబంధనలు ఎప్పుడో రాపిచ్చాడు. అది ఎక్కడ నెరవేరింది చూడండి, ఎక్కడ నెరవేరిందో. యోహాను సువార్త 19వ అధ్యాయం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీకుని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చును అని దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరను లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. చూసారా, లేఖనం అంటున్నాడు ప్రభు. అంటే బైబిల్లో ఏమేమి జరుగుతాయో ముందుగానే రాయబడ్డాయా? అవునండి. ఈ ప్రపంచం ఏమవుతుందో, మనుషులందరూ ఏమవుతారో, అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మొత్తం బైబిల్లో ముందుగా రాయబడి ఉందండి. మీరు బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? అసలు డబ్బు కంటే, ప్రాణం కంటే గొప్పదండి బైబిలు. సంతోషం కంటే గొప్పదండి బైబిలు. బైబిల్లో మనం భవిష్యత్తు బాగు చేసుకోవచ్చండి బైబిల్లో. చూసారా, అప్పుడు ఏదో రాసింది ఎట్లా జరుగుతుంది ఒక్కొక్కటి అంతా కూడా. తర్వాత యేసు ప్రభు యొక్క 8వది, యేసు ప్రభు యొక్క పాదాలకు చేతులకు మేకులు దించుతారు, పొడుస్తారు అన్న సంగతి కూడా ముందుగా రాయబడింది. యేసు ప్రభుని పొడుస్తారు మేకులతో అని, బల్లెంతో అని ముందుగానే రాయబడింది. ఎక్కడ రాయబడింది అది? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16 చదవండి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏమంటే దావీదు చేతులకు పాదాలకు ఎవరైనా పొడిచారా? ఇది దావీదు రాశాడు కదా, దావీదు రాశాడు అని ఉంది. చూడండి 22వ అధ్యాయంలో పైన ప్రధాన గాయకునికి అయులెత్ షహరు అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఇది దావీదు రాసిన మాట. మరి దావీదుని ఎవరైనా సిలువేశారా? ఏయిలా. మరి ఇది ఎవరి గురించి రాయబడింది? దావీదు ఎవరి గురించి రాశాడు? యేసు ప్రభు గురించి. దావీదు చేత పలికిచ్చినటువంటి మాటలు, జకర్యా చేత పలికిచ్చినటువంటి మాటలు, యెషయా చేత పలికిచ్చినటువంటి మాటలు, ఈ మాటలన్నీ దేవుడు ముందుగానే చూసినటువంటి మాటలు. కాబట్టి వాళ్ళ చేత రాపిచ్చాడు, అవి నిజాలుగా జరిగాయి. ఓకే, చూసారా, యేసు ప్రభు చేతులకి పాదాలకి మేకులు కొడతారు, సిలువేస్తారు, పొడుస్తారు అన్న సంగతి అప్పుడు రాపిచ్చాడు. అది జరిగిందా లేదా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పరుచుకొనిరి. సిలువ అంటే ఏంటి? కాళ్లకు చేతులకు మేకులు కొట్టడం, పొడవడం. చూసారా, పాత నిబంధనలో ఎలా రాయబడింది? నా చేతులకు కాళ్లకు వాళ్ళు పొడుస్తారు. కొత్త నిబంధనలో నెరవేరింది అది. ఈ మాటలన్నీ చదువుతుంటే నాకు భయంగా ఉంది, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు.
దేవుడు చెప్పిన మాట ప్రతిదీ కూడా ఒక్క టైం కూడా పోకుండా, ఒక వచనం కూడా పోకుండా జరుగుతుందంటే ఆయన రాకడా, పరలోకము, నరకము అన్నీ నిజమేనండి. తర్వాత యేసుక్రీస్తు పాదాలకు చేతులకు మేకులు కొడతారని చెప్పి అక్కడ రాయబడింది, నెరవేరింది కదా. 10వదిగా యేసు ప్రభువుకి ఎవరైతే సిలువ వేస్తున్నారో, మేకులతో చేతులకు ఎవరైతే దింపుతున్నారో కాళ్ళకి, వాళ్ళను క్షమించమని అడుగుతాడు యేసు ప్రభు అని ముందుగానే రాయబడింది. చూస్తారా ఆ మాట? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను. తన ప్రాణమును ధారపోసెను. ఎంచబడిన వాడు ఆయను. చూసారా? ఇతరుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన, ఎవరైతే ఆయన కొడుతున్నారో, ఎవరైతే ఆయనకి తిరుగుబాటు చేశారో వారి గురించి విజ్ఞాపన చేశాడట. విజ్ఞాపన చేశాడని వ్రాయబడి ఉంది. ఏమని విజ్ఞాపన చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించము. ఎప్పుడో రాశాడు. అసలు మాట పలకడం, అదంతా జరగడం ఆశ్చర్యం కదా. ఒక్కటి కూడా తప్పిపోకుండా జరుగుతుంది. చూసారా? అది ఎక్కడ నెరవేరింది? చూడండి ఎక్కడ నెరవేరిందో. లూకాసు వార్త 23వ అధ్యాయం 34. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు పలుకుతున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి. చూసారా? యేసు ప్రభు యొక్క వస్త్రాలన్నీ తీసేశారండి, అవమానపరిచారండి. ఒంట్లో ఒక బట్ట కూడా ఏమి లేకుండా చేశారండి యేసు ప్రభుని. ఆయన ఏ నేరం చేయలేదని జడ్జి చెప్తే అన్యాయంగా ఆయన్ని చంపేశారండి, సిలువ వేశారండి. అప్పుడు సిలువ వేసేటప్పుడు కూడా యేసు ప్రభు ఆ సిలువ వేస్తున్న వారిని, ఆయన వస్త్రాలు పంచుకుంటున్న వారిని చూసి దేవుడికి ప్రార్థన చేస్తాడు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, దయతో క్షమించు. ఎప్పుడో రాసిన మాట అదంతా కూడా నెరవేరుతుంది ఇక్కడ. ఓకే, 9వది. తర్వాత 10వ విషయం, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అక్కడికి జనాలు వచ్చి ఆయన్ని ఎగతాళి చేస్తారట. చనిపోయిన వాళ్ళని లేపావు కదా, రోగుల్ని బాగు చేసావు కదా, మరి నిజంగా నువ్వు దేవుడు అయితే రా, సిలువ దిగిరా, కిందకి రా అని తలలూచుచు ఎగతాళి చేస్తారని పాత నిబంధనలో రాయబడి ఉంది. ఎక్కడ రాయబడింది అది? కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 25వ వచనం చదవండి. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూచి తలలు ఊచెదరు. యేసు ప్రభు సిలువ వేయబడ్డం చూసి ఆయన అంటే గిట్టని వారందరూ కూడా, పాపులందరూ కూడా ఆయన ఎగతాళి చేస్తారు అని రాయబడింది కీర్తనల గ్రంథంలో ఎప్పుడో ముందుగా. అది ఎక్కడ నెరవేరిందో చూద్దామా? చూడండి అది ఎక్కడ నెరవేరిందో. మత్తయి సువార్త 27వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం. ఆ మార్గములో వెలుచున్నవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎలా నెరవేరుతున్నాయి చూడండి వచనాలన్నీ కూడా. పాత నిబంధనలో ఏం ముందుగా రాపిచ్చాడో అదంతా కూడా కొత్త నిబంధనలో యేసు ప్రభు విషయంలో నెరవేరుతున్నాయి. 100ల సంవత్సరాల ముందు రాయబడిన సంగతులండి ఇది, పాత నిబంధన అంటే. చూసారా? తర్వాత 10వ పాయింట్, తలలు ఊచుతూ ఆయన ఎగతాళి చేస్తారని ఉంది.
11వ పాయింట్ ఏంటంటే, ఆయన్ని తిడతారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు తిడతారు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుడు నిన్ను విడిపిస్తాడేమో చూద్దాం అనే మాట అంటారు అని ఎప్పుడో రాపిచ్చాడు. చూస్తారా మాట? ఎక్కడ రాపిచ్చాడు? అదే కీర్తనల గ్రంథము 27 2వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. పెదవులు విరిచి నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు అంటారు అని అక్కడ రాయబడింది. అది నెరవేరింది మనం చూస్తాం. ఇలా అంటారు అని చెప్పి ముందుగానే రాయబడింది. నీ జీవితం, నా జీవితం దేవుడి చేతుల్లో పుస్తకంగా ఉందండి. నీ చరిత్ర, నా చరిత్ర ప్రతిదీ కూడా పరలోకపు గ్రంథంలో ఉంది. ఇది మనం పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగించుకోవాల్సిన గ్రంథం. ఏముందో ఏమి లేదో తెలుసుకోవడానికి దేవుడు రాయించిన గ్రంథం. అసలైన దీన్ని, మన భవిష్యత్తును, మన ఈ సత్యాన్ని పక్కన పెట్టి డబ్బు వెనకాల, శరీరం వెనకాల, సుఖం వెనకాల పరిగెడుతున్నాడు మనిషి. ఇదే భవిష్యత్తు, ఇదే దేవుడు రాత, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం. చూసారా? వాళ్ళందరూ ఏమంటారని రాపిచ్చాడంటే, నువ్వు దేవుడు కుమారుడు కదా, దేవుడు నిన్ను విడిపిస్తాడేమో చూస్తాం అని అంటారు అని అక్కడుంది. ఎక్కడన్నారో చూద్దాం. ఎక్కడన్నారు ఆ మాట? చూడండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం. 27వ అధ్యాయం మత్తయి సువార్త. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. చూసారా? ఇక నెరవేరింది. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? బైబిల్ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన గ్రంథం ఇది. బైబిల్ని మన హృదయము లోపల పెట్టుకొని నడవలసిన గ్రంథం ఇది. బైబిల్లో ఉన్నదే మన జీవితంలో పెట్టాల్సిన గ్రంథం అండి ఇది. అప్పుడు అంటారు, ఎగతాళి చేస్తారు అన్నది ఇప్పుడు నెరవేరింది. ఎన్నో పాయింట్? 11. నెక్స్ట్ 12. ఆయన నేరస్తులతో పాటు ఆయన కూడా సిలువ వేయబడతాడు. ఆయన నీతిమంతుడు, కానీ నేరం చేసిన వారితో సిలువ వేయబడతాడు. నేరస్తులతో ఆయనకు సమాధి నియమింపబడుతుంది అని పాత నిబంధనలో ముందుగానే వ్రాయబడింది. చూస్తారా? ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. చూసారా? భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతను ఉంచబడెను. యేసు ప్రభు ఎక్కడ ఉంచబడ్డాడు? ఒక ధనవంతుని యొక్క తొలిపించుకున్న సమాధిలో. యేసు ప్రభు ఎక్కడ శిలువ వేయబడ్డాడు? ఇద్దరు నేరస్తుల మధ్యలో అని ముందుగా వ్రాయబడింది. అది ఎక్కడ నెరవేరిందో చూస్తారా? చూడండి ఎక్కడ నెరవేరిందో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39-40 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39-40 వచనాలు. తలలుచుచు దేవాలయమును పడగొట్టినవాడా, నీవే రక్షించుకొనము. నీవు దేవుని కుమారుడు అయితే ఇంకా 60 వచ్చేయమ్మా. 59 నుంచి చదవండి. 57 నుంచి చదవండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపగా ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి
సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చూసారా, ఆయన ఏ సమాధిలో పెట్టబడతాడన్న పాయింట్ కూడా ముందుగానే రాయబడింది. ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఆయన ఉంటాడు, ఉంచబడతాడని రాయబడింది. ఆ రాయబడిందంతా ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఉంటాడు, యేసేపు అనే అతను ధనవంతుడుగా ఉంటాడు. ఆ ధనవంతుడు తన కోసం ముందుగానే ఒక సమాధిని చేసుకొని ఉంటాడు. ఆ సమాధిలో యేసు ప్రభుని ఉంచుతారని 100 సంవత్సరాల ముందే చెప్పబడింది, నెరవేరిందండి. యేసు ప్రభు ఒక ధనవంతుని సమాధి లోపల ఉంచబడ్డాడు. ఎంత గొప్పదండి బైబిలు! ఎంత ఆశ్చర్యమైనదండి బైబిలు! చూసారా, కాబట్టి సమాధి గురించి ముందుగానే రాయబడింది. 12వ విషయం. ఇక 13వ విషయం వచ్చి, యేసు ప్రభు ఆ సిలువలో ఉన్నప్పుడు దాహం అని అడుగుతాడు అని రాయబడింది పాత నిబంధనలో. నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు ఇవ్వండి అని ఆయన అడుగుతాడని ముందుగానే రాయబడింది. ఎక్కడ రాయబడిందో చూడండి. ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 3వ వచనం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. గొంతుకు ఎండిపోయిందంటే దాహం వేస్తుంది. చూసారా, యేసు ప్రభు గురించి ఎలా గొప్పగా ముందుగానే రాయబడ్డాయో. ఇది ఎక్కడ నెరవేరింది? అది చూడండి, ఎక్కడ నెరవేరిందో. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము చూసారా, 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? తన గురించి బైబిల్లో ఏం రాయబడిందో అదంతా కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ చెప్తున్నాడు. ఇదిగో అక్కడ అలా రాయబడింది కదా, ఇప్పుడు జరుగుతుంది చూడండి అంటున్నాడు. ఏమని రాయబడింది? లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. దాహం. చిన్న విషయాలు కూడా యేసు ప్రభు విషయంలో రాయబడింది, జరిగింది. ఏంటి, దాహం వేసే విషయం కూడా, సిలువలో ఆయన దాహం వేస్తుంది అనే విషయం కూడా దేవుడు రాయిచ్చాడంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత కరెక్ట్గా సమస్తాన్ని నడిపిస్తున్నాడు. నీ జీవితం, నా జీవితం పేజీలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు లేడు కాబట్టి నేను ఇష్టసరంగా తిని తాగి సుఖపడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? ఈ వచనాలు చదివిన తర్వాత నీ గుండెల్లో భయం పుట్టకపోతే నీకు విశ్వాసం లేనట్టే. నీళ్లు దాహం వేస్తున్న విషయం కూడా, చిన్న ఎంట్రుక లాంటి విషయం కూడా రాపిచ్చింది, జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. సిలువ మీద ఉండి ఆయన దాహం వేస్తుందని అంటాడు అని రాపిచ్చాడు, అది నెరవేరింది. ఎన్న విషయము? 13. 14 విషయం చూడండి. కీర్తనల గ్రంథం 69:21. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21. ఆహారముగా పెట్టిరి. చూసారా, 21లో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. బా, అసలు ఎంత కరెక్ట్గా అక్కడ రాయబడింది, ఇక్కడ జరుగుతుంది చూడండి. నీళ్ళు ఎందుకు ఇవ్వకూడదు యేసు ప్రభుకి? దేవుడికి తెలుసు ఏమేం చేస్తారో మనుషులని. అందుకే మన కళ్ళు తెరుచుకోవడం కోసం, మన విశ్వాస నిమిత్తము, మనం పరలోకం వెళ్ళడం కోసం ఆయన ప్రేమించి మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా మన చేతుల్లో పెట్టాడు. ఆయన ఏం జరుగుతుందో చూసిన వాడై, చేసిన వాడై మన ముందు బైబిల్గా పెట్టాడండి.
ఇంత సత్యము జరుగుతుంటే, ఇంత నిజం కనబడుతుంటే నువ్వు భక్తిహీనుడిగా ఇంకెలా ఉంటావు? దేవుడు చెప్పింది ఇంత ఖచ్చితంగా ఒక్కొక్కటి జరుగుతుంటే నువ్వు భక్తిహీనురాలుగా ఎలా ఉంటావు? దేవుడు చెప్పాడు, నా మాట వినని వాడు నరకానికి పోతాడని. అది జరిగిద్ది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అది ఎందుకు జరగదు? అది ఎక్కడ నెరవేరుతుంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 69:21 చూసాం కదా. మత్తయి 7:27-34 చూడండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. చూసారా, అక్కడ రాయబడింది, ఇక్కడ జరిగింది. ఈ విషయాలన్నీ మీరు పరిశీలిస్తూ రాసుకుంటూ చదువుతున్నప్పుడు విశ్వాసం కలిగిద్ది దేవుడి మీద. ఏంటి అక్కడ రాపిచ్చింది ఇక్కడ జరిగిందా? మరి ఇక్కడ రాపిచ్చింది తర్వాత జరగకుండా ఉంటుందా? జరిగిద్ది. ఎన్నో వచనం అది? 14. 15 యేసు ప్రభు యొక్క శ్రమలు చూడండి. యెషయా గ్రంథము 50 అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 50 అధ్యాయం 6-12 వరకు యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన ఎలాంటి శ్రమలు అనుభవిస్తాడో మానవుల కోసం భూమి మీదకి వచ్చి అన్న సంగతి ముందుగానే రాయబడింది. 50 అధ్యాయము 6-12 వరకు చదవండి. కొట్టు వారికి నా వీపును అప్పగించింది. ఆయన వీపుకి ఎన్ని కొరడా దెబ్బలు తగిలాయిలయ్యా? కొరడా దెబ్బలు కొట్టే వాళ్ళకి నా వీపును అప్పగించింది. వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను, యేసు ప్రభు యొక్క గడ్డం మీద వెంట్రుకలు ఉన్నప్పుడు ఆ గడ్డపు వెంట్రుకలు లాగుతారని బైబిల్లో రాయబడింది. అది జరిగింది. ఆయన్ని కొరడాలతో కొడతారని చెప్పి రాయబడింది. అది జరిగింది. ముందుగా రాయబడిన సంగతులు చూడండి. ఇంకా ఉమ్మి వేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. చూసారా? ఇంకా ప్రభువు ఒక యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వల్లే చేసుకుంటుని. నన్ను నీతిమంతునుగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు అని దేవుడి గురించి చెప్తున్నాడు. ఈ జనాలందరూ నన్ను ఇలా చేస్తారు, కానీ నా తండ్రి నన్ను లేపుతాడు, నా తండ్రి నాకు సహాయం చేస్తాడు. చూసారా, జనాలు ఏ విధంగా చేస్తారో ముందుగానే రాయబడింది యేసు ప్రభు గురించి. అది ఎక్కడ నెరవేరింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27 అధ్యాయం. మత్తయి సువార్త 27 అధ్యాయము 27-31 వరకు చదవండి. 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన వద్ద సైనికులందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయనకు కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము, ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చూసారా, ఎప్పుడో రాయబడింది, జరిగింది. నా మీద మొహం మీద ఉమ్మేస్తారని, నన్ను కొడతారని, కొరడాలతో వీపు మీద కొడతారని మొత్తం ఎప్పుడో రాయబడింది. అది ఇక్కడ నెరవేరింది. తర్వాత విషయము, సూర్యుడు అస్తమిస్తాడు. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు సూర్యుడు చీకటి వెళ్ళిపోతాడు, చీకటి వస్తుంది, వెలుగు వెళ్ళిపోద్ది అని చెప్పి రాయబడింది. అసలు ఈ మాట సహజమైన మాట ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పండి. రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటలకు సూర్యుడు రాడు అని చెప్పండి. ప్రపంచంలో ఎవరైనా ఏ శాస్త్రవేత్త అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా చెప్పమని చెప్పు రేపు ఏం జరిగిద్దో. కానీ యేసు ప్రభును సిలువ వేసినప్పుడంట సూర్యుడు వెళ్ళిపోతాడు మిట్ట మధ్యాహ్నం అని ముందుగానే వ్రాయబడింది. ఏంటి, సూర్యుడు కూడా మన మాట వింటాడు, మన మాట వినడు, దేవుడి మాట వింటాడు. సూర్యుడు మధ్యాహ్నం కాలం వెళ్ళిపోయి చీకటి రావాలంటే ఏం జరగాలి ఒకసారి ఆలోచించండి. సూర్యుడు వెళ్ళిపోయి వచ్చిన సూర్యుడు వెళ్ళిపోవాలంటే అసలు ఏం జరగాలి? సూర్యుడిని వెనక్కి పంపించేవాడు ఎవడో? చీకటిని తెప్పించేవాడెవడు? తెప్పించగలిగిన వాడెవడో?
దేవుడు అంటున్నాడు, ఆయనను సిలువ వేయబడినప్పుడు నేను సూర్యుడిని పక్కకు తప్పుకో అంట, తప్పిస్తాను అన్నాడు. అప్పుడు చీకటి వస్తుంది అన్నాడు. అది నెరవేరిందో లేదో చూద్దాం. ఎక్కడ నెరవేరిందో చూద్దాం. మత్తయి ముందు ఎక్కడ రాపిచ్చాడో చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ఓకే అంతే. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. చూసారా, అసలు సూర్యుడిని పక్కకి వెళ్ళిపో అని చెప్పగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే కదా. సూర్యుడిని పక్కకి వెళ్ళిపో, భూమి మీద వెలిగివ్వబాక అని చెప్పగలిగింది ఎవరు? చెప్పగలవారు ఎవరు? ఆయన చెబితే అది ఎందుకు వింటదంటే సృష్టికర్త అయిన కాబట్టి. ఆయన ఏమంటున్నాడు? సూర్యుడిని నేను పక్కకు పో అని చెప్తాను. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు, ఇంత గొప్పది బైబిల్. యేసు ప్రభును సిలువ వేయబడినప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు మిట్ట మధ్యాహ్నం అన్న సంగతి వ్రాయబడింది. అది ఎక్కడ నెరవేరిందో చూడొద్దాం. ఎక్కడ నెరవేరింది అది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చదవండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. వండర్ఫుల్ కదా. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము చీకటి వచ్చిందంట. శాస్త్రవేత్తలందరూ ఒక విషయానికి ఆశ్చర్యపోయారు. ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, దినములు రాత్రి, పగలు రాత్రి కొలుస్తూ ఉన్నారు. అసలు ఈ భూమి ఏర్పడి, ఈ వెలుగు ఏర్పడి, సూర్యుడు ఏర్పడి ఎంతకాలం అయిందో అని చెప్పి తెలుసుకోవడానికి లెక్కలు కడుతున్నారట. లెక్కలు కడుతూ ఉంటుండగా, ఇప్పుడు రోజుకి 24 గంటలు, 12 గంటల పగలు, 12 గంటలు రాత్రి కదా. కానీ వీళ్ళందరూ లెక్క వేసేటప్పుడట ఒకరోజు లెక్క తప్పిపోయిందంట. ఒకరోజు లెక్క తప్పు వస్తుందంట. మధ్యాహ్నం వరకే పగలు వస్తుంది. ఆ రోజు ఏంటి? ఆ రోజు మధ్యాహ్నం చీకటి వచ్చింది ఏంటి అని లెక్క తేలిందంట వాళ్ళకి. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ ఈ భూమిని, వెలుగుని, కాలాన్ని లెక్కేస్తున్నప్పుడు ఒక రోజు మాత్రం మధ్యాహ్నం టైంలోనే చీకటి వచ్చిందని వారికి అర్థమైంది. చూసారా, ఎప్పుడో దేవుడు చెప్పిన విషయం అది ఎక్కడ నెరవేరిందో చూడండి ఒకసారి. అదే 45లో నెరవేరింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఏమండి, సూర్యుడు ఎవరి మాట వింటాడు? దేవుడి మాట వింటాడండి. ఇప్పుడు చెప్పండి, నిజమైన దేవుడు ఎవరో? సూర్యుడు ఎవరి మాట అయితే వింటున్నాడో ఆ దేవుడు మన దేవుడు. ఈ ప్రపంచంలో రాజులైనా, చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా సూర్యుడిని పక్కకు పంపించగలరా? పంపించలేరు. దేవుడు ఒక్కడే చేయగలడు ఆ పని. కాబట్టి ఆయన ముందుగా చెప్పింది ఆ రోజు చేశాడు. యేసు ప్రభువుని సిలువ వేయబడినప్పుడు నేను సూర్యుడిని పక్కకు పంపిస్తాను. సూర్యుడిని పక్కకు పంపించడం మామూలు విషయమా? బైబిల్ ఎంత నిజమో చూడండి. ఓకే, ఎన్నో విషయము? 17వ విషయం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడినాడావు అని పలుకుతాడు అని ముందుగా రాయబడింది. చూస్తారా ఆ మాట ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము చూసావా? నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది రాసింది దావీదండి. దావీదు చేత దేవుడు రాపిచ్చాడు ఎప్పుడో జరగబోయే సంగతులు ప్రవక్తల చేత. అది ఎక్కడ నెరవేరింది? రండి, ఎక్కడ నెరవేరిందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూద్దాం ఒకసారి. 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని
బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చూసారా, యేసు ప్రభు సిలువలో ఇలా పలుకుతాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావా అని చెప్పి పలుకుతాడని ముందుగా దేవుడు రాపిచ్చాడు. ఆ రాపిచ్చింది అక్కడ నెరవేరింది. ఓకే రైట్. చివరి వచనంగా 18వ పాయింట్. నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొంచున్నాను. సిలువలో చివరిగా యేసు ప్రభు ఇదిగో ఈ మాట పలుకుతాడు అని పాత నిబంధనలో రాయబడింది. చివరి మాట ఏం మాట? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా, మొత్తం సమాప్తం అయిపోయింది. నువ్వు ఏదైతే నా గురించి రాపిచ్చావో అదంతా కూడా నెరవేర్చాను. భూమి మీదకి వచ్చి నువ్వు చెప్పిన పనులన్నీ ముగిచ్చేసాను. కాబట్టి నా ఆత్మను తీసుకోదేవా అని యేసు ప్రభు తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తాడు అని రాయబడింది పాత నిబంధనలో. ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 31. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. చూసారా ఏమండి? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. చూసారా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి యేసు ప్రభు అంటాడు అని ఎప్పుడో రాసిన మాట ఎక్కడ నెరవేరింది? చూడండి ఎక్కడ నెరవేరింది. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. సమాప్తమైంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి యేసు ప్రభు ఈ భూమి మీద నుంచి మళ్ళా పరలోకం వెళ్ళిన రోజు వరకు సమస్తం ముందుగా రాయబడినట్లుగా క్లియర్గా జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా ఇదంతా నీ కళ్ళ ముందు దేవుడు వినిపించింది. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మి నరకానికి పోకుండా ఉంటావని. దేవుడు చెప్పిన ప్రతి విషయాలు సత్యము జరుగుతున్నాయని నీకు అర్థం కావడానికి దేవుడు ఇన్ని విషయాలు రాపిచ్చాడు. ఇన్ని విషయాలు బైబిల్లో ఉంటే ఆ బైబిల్ని పక్కన పెట్టి నీ టైం అంతా వేస్ట్ చేసుకొని పోతుంటే రేపు నరకంలో కదా నువ్వు ఉండబోయేది. నరకం లేదంటావా? మరి ఇది ఎందుకు జరిగాయి? పరలోకం లేదంటావా? ఇవన్నీ ఎలా జరిగాయి? మోసపోవద్దు, దయచేసి మోసపోవద్దు. సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నీ శరీర కోరికలు పెట్టి తిండి మీద, సుఖం మీద, డబ్బు మీద, వాటి మీద, వీటి మీద పెట్టి ఇదిగో దేవుడి గ్రంథం దగ్గరికి రాకుండా, దేవుడు చెప్పిన పరలోకం పొందకుండా నిన్ను మోసం చేస్తున్నాడయ్యా, మోసం చేస్తున్నాడమ్మా. ఎన్ని విషయాలు ముందుగా చెప్పబడింది ఇప్పుడు నెరవేరితే నువ్వు పాపం చేస్తూ ఇష్టసరంగా బతికితే నరకానికి వెళ్తావన్న సంగతి నెరవేరదా? నీకు భయం కలగడం లేదా ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు? సాతాను నిన్ను అంతగా మాయ చేసేసాడా? నువ్వు సాతానికి పుట్టావా? సాతాను ఉండబోయే నరకంలో ఉంటావా పోయి? దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణం పెడితే ఇదంతా ఎందుకు రాపిచ్చాడు తెలుసా? నువ్వు నేను తెలుసుకొని, నిజమైన దేవుడు ఆయన తెలుసుకొని ఇదంతా జరిగింది కాబట్టి నేను ఆయన చెప్పినట్లుగా ఉంటే పరలోకం వెళ్తాను అనే నమ్మకం పెట్టుకుంటావని. పాపం మానేసి మంచి జీవితం జీవించి నరకానికి వెళ్లకుండా ఉంటావనే దేవుడు ఈ గ్రంథాన్ని పెట్టాడు. గొప్ప గ్రంథం బైబిలు, సత్య గ్రంథం. భవిష్యత్తు ఇక్కడ ఉంది. రోడ్లో తిరుగుతుంటారు చిలకలు వేసుకొని, చిలక జోష్యం. వాడి భవిష్యత్తు వాడికి తెలిస్తే రోడ్డు మీద ఎందుకు అడుక్కుంటాడు వాడు? ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ ఏముందో వాడికి చెప్పుకోవచ్చు, తీసేయవచ్చు కదా. నీ భవిష్యత్తు చెప్తానంటాడు వాడు, రోడ్డు మీద కూర్చుంటాడు సాపేసుకొని. వాడు భవిష్యత్తు వాడికి అర్థమైతే రోడ్డు మీద ఎందుకు ఉంటాడు వాడు?
సోదమ్మ సోదేం టింగ్ 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 అని వాయించుకొని వస్తుంటది, 5 రూపాయలు ఛార్జీ పెట్టుకొని బస్సులో. ఆమె భవిష్యత్తు ఆమెకు తెలిస్తే టింగ్ 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 అని ఎందుకు కొట్టుకుంటది? మోసం. కానీ ఇది మాత్రం సత్యం. ఓకే, కాబట్టి ఈ రోజుతో 100 సంవత్సరాల ముందే క్రీస్తు శిలువ శ్రమ మరణం గురించి, యోధా చేసిన ద్రోహం గురించి ముందుగా వ్రాయబడింది, నెరవేరింది. చాలా కొద్ది టైం ఉందే, చాలా కొద్ది టైం ఉంది. నువ్వేమనుకుంటున్నావు? నాకు చాలా టైం ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. నా రాకడకు ముందు భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పాడు. అది కూడా చూపిస్తా తర్వాత వారాల్లో. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది ఏమ్మా? ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? పాకిస్తాన్కి, ఇండియాకి, మనకి. నా రాకడకు ముందు యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి అన్నాడు. యుద్ధాలు వచ్చినాయా? ఆయన కూడా వస్తాడు. జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవించొద్దు. ఒక అర్థం ఉంది. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. ఇలా చదవాలండి బైబిలు, ఇలా చదవాలి బైబిలు. బైబిల్లో ఏముందో అని ధనాన్ని వెతికినట్టుగా, నిధిని వెతికినట్టుగా బైబిల్ని మనం చదవగలిగితే, పరిశీలించగలిగితే, ఇదిగో ఈ సత్యాలన్నీ బయటపడతాయి. ఓకేనా? రెండవ పార్ట్ భాగంగా ఈరోజు యేసు ప్రభు యొక్క శిలువ శ్రమ మరణము, ఆయనకు యూదా చేసినటువంటి ద్రోహము ఈరోజు మనం చూసాం. ఓకే, దేవుని చిత్తమైతే ఇంకొక పార్ట్లోకి ఆయన తర్వాత జరగబోయే సంగతులు కూడా రాపిచ్చేసాడు. చెప్పాడు ఆయన, యేసు ప్రభువే చెప్పాడు మళ్ళా ఇంకేమేం జరుగుతాయని. నా గురించి ఏం జరుగుతాయని ముందే రాపిచ్చాడో అదంతా జరిగింది. రేపు మూడో పార్టుగా భవిష్యత్తులో రాబోయే సంగతులు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో రాయబడ్డాయి భవిష్యత్తులో రాబోయే సంగతులు. యేసు ప్రభు గురించి రాయబడినట్టుగా జరిగింది, జననం, మరణం. అలాగే యేసు ప్రభు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పాడు, అది కూడా జరిగిద్ది. అది మూడో భాగంలో నేర్చుకుందాం. ఓకేనా? అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక.